మరొక్కసారి నా యొక్క నమస్కారములు తెలియపరుస్తూ ఈరోజు మన సుబ్బారెడ్డిగూడెం గ్రామంలో రామ రవితేజ స్వతంత్ర అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలవబోతున్నదనే అంశము మన కళ్ళ ముందు కట్టొచ్చినట్టుగా కనబడుతున్నది. ఇక్కడ ఉన్న వారందరూ కనుక రవితేజ కనుక ఓటేసినట్టయితే బ్యాట్ గుర్తుకు తప్పకుండా రవితేజ మన సుబ్బారెడ్డిగూడెం గడ్డ మీద విజయాన్ని పొంది ఒక నూతన ఒక యూత్ అభ్యర్థిగా సర్పంచ్ గా గ్రామ సర్పంచ్ గా వారి యొక్క బాధ్యతలను పంచాయతీరాజ్ చట్టం ప్రకారము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారము నీతిగా నిజాయితీగా ధర్మంగా మానవత్వంతో విచక్షణ జ్ఞానంతో దేశభక్తితో మన ఈ గ్రామ ప్రజలందరికీ వారు సేవలను అందించాలని చెప్పి నేను ఈ రోజు వారిని గ్రామ ప్రజలందరి సమక్షంలో నేను వారిని మనసారా వేడుకుంటున్నాం. పదవి రావడం అనేది ఒక ఎత్తు అయితే వచ్చిన పదవిని కాలం నిలబెట్టుకోవడం అనేది మరొక ఎత్తు. ఆ విషయాన్ని మన రవితేజ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ రోజు ప్రత్యేకంగా వారికి తెలియపరుస్తున్నా. అలాగే ఇంకా కొన్ని అంశాలను తెలియపరుస్తాం. ఒక గ్రామం గాని ఒక దేశం గాని ఒక రాష్ట్రం గాని బాగుపడాలంటే ఏం చేయాలి? ముందు ఈ రోజు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కరప్షన్ కు బాగుపడతామంత సాధ్యమైన విషయం కాదు. కనుక నేను రవితేజ గారికి చెప్పేది ఏంటంటే మన గ్రామం యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాబోయే భావి భారత తరాలలో నోటుకు నోటు అనే అంశం తలెత్తకుండా ఈ యొక్క కరెన్సీ అనేది ఓట్ల సమయంలో బయటికి రాకుండా ఓటు వేసింది నోటు అనే అంశాలు లేకుండా మంచి నీతి నిజాయితీ ధర్మమైన రాజకీయాలను ముందుకు తీసుకురావాలంటే వారు ఏం చేయాలంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు తరగతి గది నుంచి వస్తారో ఆ తరగతి గది నుంచి వచ్చిన వారే ఈ రోజు దేశంలో ఒక ప్రధానమంత్రి గాని కింది స్థాయిలో ఉన్నటువంటి అటెండర్ గాని అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గాని ఈ రోజు తరగతి గది నుంచి వచ్చిన వారే. కాబట్టి నేను మన రామ రవితేజ గారికి నేను తెలియపరిచేదంటే ఈ గ్రామంలో విద్యాభివృద్ధిని పరిసరాలను అభివృద్ధి పరిచి ఈ గ్రామంలో ఉన్నతమైన విద్యను అభ్యసించేలా గ్రామస్తులకు అందుబాటులో తీసుకొచ్చి గ్రామస్తులను చైతన్యవంతులు చేయాలి. ఈ రోజునటువంటి ఈ విద్యార్థులు రాబోయే తరంలో వారికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక నిర్ణీత వయసుకు ఓటు హక్కు రావడం జరుగుతుంది. కాబట్టి వారికి ఇప్పటి నుంచే నీతి నిజాయితీ ధర్మం మానవత్వం విచక్షణ జ్ఞానం దేశభక్తి ఒక్క మాటలో చెప్పాలంటే మన వలన ఎదుటి వ్యక్తి ఎలాంటి బాధ పడకూడదు అనే అంశాన్ని కనుక మనం దృష్టిలో ఉంచుకొని మన జీవితాన్ని మనం గడిపినట్లయితే తప్పకుండా రాబోయే 20 నుంచి 30 సంవత్సరాలలో మనం అవినీతి అక్రమాలు లేని అభివృద్ధి చెందిన దేశంలోనే మొట్టమొదటి గ్రామంగా మనము మన సుబ్బారెడ్డి గూడెం గ్రామంలో తీర్చిదిద్దవచ్చు. అలాగే ఈ గ్రామాన్ని చూసి దేశం ఆదర్శంగా తీసుకొని దేశం మొత్తం కూడా రవితేజను పారాడే విధంగా రవితేజ వారి యొక్క పరిపాలన అందించాలని చెప్పి ఈ రోజు నేను గ్రామ ప్రజలందరి ముందు రవితేజ గారికి తెలియపరుస్తున్నాం. ఇక గ్రామంలో ఉన్న సమస్యలు పదవి వచ్చేంత వరకు ఒక రకంగా పదవి రానంత వరకు ఒక రకంగా మనం చూస్తుంటాం. సాధారణంగా ఎన్నికల సమక్షంలో ఎన్నికలు జరిగే ముందు రాజకీయ నాయకులు వచ్చి చేతులు పట్టుకోవడం కాలు పట్టుకోవడం బతిలాడడం ఇవన్నీ మనం చూస్తుంటాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత నమస్తే సార్ నమస్తే నాకు పనులు వెళ్తున్నారు రైట్ అంతే. ఇక మన సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, మన సమస్యల గురించి ఆలోచించే వాళ్ళు లేరు. మనము మన సమస్యలను తీర్చుకున్నామంటే ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో గ్రామంలో ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు మనకు నేర్పించరు, ఆ బాటను మనకు చూపించరు. ఈ రోజు మన గ్రామంలో ఒక వ్యక్తికి పెన్షన్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ఆ గ్రామ వార్డు సభ్యుల దగ్గర గాని గ్రామ సర్పంచ్ దగ్గర గాని వెళ్లవలసిన పరిస్థితి. ఆ పరిస్థితి లేకుండా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేయాలి వాస్తవంగా. కానీ ఈ రోజు గ్రామాలలో వార్డు మెంబర్లు సర్పంచులు ఉప సర్పంచులు కూర్చొని పంచాయతీ రాజ్ సెక్రటరీలు కూర్చొని వారే నిర్ణయం చేసి నిర్ణయిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి రవితేజ గారికి నేను చెప్పేదంటే వారిని గ్రామ ప్రజలు గెలిపించిన తర్వాత తప్పకుండా పంచాయతీరాజ్ చట్టం ప్రకారము గ్రామ సభలను నిర్వహించాలి. ఆ గ్రామ సభలకు ఈ యొక్క గ్రామ ప్రజలందరినీ తప్పకుండా పిలవాలి. ప్రజలందరి అభిప్రాయం మేరకు గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు అనుభవజ్ఞుల అభిప్రాయం మేరకు మరుగోపలం తారీఖు రోజు మన గ్రామ సభ ఉంది మన పంచాయతీరాజ్ చట్టం ప్రకారము. కాబట్టి మీ అందరూ గ్రామ సభకు రావాలి అని చెప్పి ఆ గ్రామ సభలో మనం సర్పంచ్ అని కాదు మనం ఈ గ్రామస్తులం తోటి గ్రామస్తులం అనే భావాన్ని మన మనసులో నింపుకొని ప్రతి ఒక్కరికి ఏ విధంగా వారి సమస్యలను క్లియర్ చేసుకోవాలనే యొక్క అంశాన్ని నేర్పించడమే రవి
రవితేజ గారి యొక్క లక్ష్యం అని చెప్పి ఈ రోజు నేను తెలియపరుస్తున్నా. ఇది చాలా ముఖ్యమైన అంశాలు. రవితేజ గారు మీరు వీటిని తప్పకుండా పాటించాలని చెప్పేసి నేను మరొకసారి మీకు చెప్తున్నా. ఈ రోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. రవితేజకు నేను కాన్వర్సింగ్ చేసినప్పుడు మన గ్రామంలో ఎంత మంచి పేరుందంటే చాలా 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 మంచి పేరుంది. నాకు చాలా సంతోషం ఉంది. నిజంగా రవితేజ వయసులో నాకు అంత మంచి పేరు లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చిన్న వయసులో తండ్రిని కోల్పోవడం, కుటుంబ బాధ్యతల మీద పడటం, తెలిసి తెలియని వయసులో ఏ అందలేక ఏ దండలేక తప్పుటడుగులు వేయడం, తప్పుటడుగులు వేసి 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 చిట్ట చివరకు మనిషి ఏ విధంగా జీవించాలి, మానవత్వం అంటే ఏంది, నీతి అంటే ఏంది, నిజాయితీ అంటే ఏంది, ధర్మం అంటే ఏంది అని తెలుసుకొని ఒక పెన్నుతో, ఒక పేపర్ తో, ఒక పెన్ను పుస్తకం ఏమైనా ఆయుధం అయితే మనం దేన్నైనా సాధించొచ్చు. భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉంటే ఈ రోజు దేశంలోనే మార్పు తీసుకురావచ్చని చెప్పి నేను విశ్వసిస్తూ ఈ రోజు నేను మన గ్రామానికి విచ్చేసి రవితేజ గారికే కాదు మన గ్రామ ప్రజలందరికీ కూడా నేను అండదండగా ఉంటానని చెప్పి నేను ఈ రోజు ప్రత్యేకంగా గ్రామ ప్రజలందరికీ తెలియపరుస్తున్నా. హైదరాబాద్ లో నేను ప్రజా సమస్యల కొరకే ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు అనుకుంటా. మన సుబ్బారెడ్డిగూడెం గ్రామం గ్రూప్ లో నేను కొన్ని యూట్యూబ్లలో కూడా కొన్ని అంశాలను తెలియపరచడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్ వస్తున్న సందర్భంలో ఒక గ్రామ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక సర్పంచ్ నిర్వర్తించాల్సినటువంటి విధులు ఏమి అని చెప్పి నేను వీడియోలు కూడా చేయడం జరిగింది. దయచేసి నేను చేసిన వీడియోలనే కాదు, పంచాయతీరాజ్ చట్టం మీద ప్రతి ఒక్కరూ గ్రామంలో అవగాహన కలిగి ఉండాలి. మీ గ్రామాన్ని మీరే పరిపాలించుకోవాలి. గ్రామ సర్పంచ్ కూడా మనతో పాటే, మనలో ఒక సభ్యుడే అనే అంశాన్ని ఒక గ్రామ సర్పంచ్ అనుకునే విధంగా ప్రజల యొక్క ఆలోచనలు ఉండాలని చెప్పి ఈ రోజు ప్రజలందరికీ తెలియపరుస్తూ ఇంకా చాలా మాట్లాడుతుంది కానీ మనకు పర్మిషన్ లేదు, చాలా తక్కువ టైం ఉంది కనుక ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.